Hi guys, welcome back to our channel Hamo Vlogs. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మీ అందరికి లైఫ్ ఎట్లా నడుస్తుంది? మాకైతే చాలా బోరింగ్. సమ్మర్ అయినా కూడా సమ్మర్ లాగా ఏం లేదు, మొత్తం మబ్బులు వర్షాలు. ఊర్లు తిరుగుతుంది, అట్లానే ఉంటది. మౌనికకి లండన్కి వెళ్ళిన వర్షం పడ్డది. సో అయితే ఇప్పుడు మేము మా దగ్గరలో ఉన్న ఒక లావెండర్ ఫామ్ కి వెళ్ళబోతున్నాము. వెదర్ అంత పెద్ద గ్రేట్ గా లేదు, కాకపోతే వర్షం పడట్లేదు. సో దొరికిన ఛాన్స్ అని చెప్పేసి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు లావెండర్ ఫామ్ కి వెళ్ళిన స్టేటస్ పెట్టిండ్రు. ఇంకా వెంటనే మేము కూడా ప్లాన్ చేసాం అనమాట అక్కడికి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం లావెండర్ ఫార్మ్ కి వెళ్దాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది. లావెండర్ ఫార్మ్ ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఎలా ఉంటుంది అనేది చూద్దాం, చాలా ఫొటోస్ తీసుకుందాం. చూసిండ్రు కదా బయట ఎంత మబ్బుగా ఉన్నదో. మనకైతే మంచిగా ఎండాకాలం అయిపోయిన తర్వాత ఎప్పుడోసారి అట్లా మబ్బులు వస్తే హాయిగా అనిపిస్తుంది. కానీ మాకు మిట్ట మధ్యాహ్నం అయింది, అయినా కూడా ఇంట్లోపల మొత్తం చీకటి కనిపించింది. ఇంక ఉండలేకపోయి లక్కీగా మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి బయటకు వచ్చినాము. కానీ వర్షం పడకుండా ఉంటే మాత్రం చాలు మాకు. ఇవాళ ఎండ కొట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే మొత్తం అవుట్డోర్సే కాబట్టి. అండ్ మా డ్రెస్సెస్ కూడా హరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నేను అసలు వీడియో రికార్డ్ చేయనని చెప్పిన, నేను చూడని చెప్పేసి మళ్ళీ చూస్తున్నాడు. సో డ్రెస్సెస్ కూడా మేము మంచిగా లావెండర్ కలర్కి సెట్ అయ్యేటట్టు వేసుకున్నాము. అంటే నేను వేసుకున్న వైట్ కలర్ బాగుంటుందని, మా హరికి వైట్ లేదు కాబట్టి ఏదో ఒకటి వేసుకుని వచ్చిండు. ముందు పరుపు మీద 4 డ్రెస్సులు పెట్టింది. 4 డ్రెస్సులు పెట్టి సెలెక్ట్ చేయొకటని చెప్పింది. 4 ఒకేలా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. వైట్ కలర్ బాగుంటదని చెప్పింది కాబట్టి వైట్ లో ఆప్షన్స్ ఏమున్నాయో కానీ చెప్పిన. ఎట్లనే చెప్తుంది, తలపైన తాకు వచ్చింది డ్రెస్ సెలెక్ట్ చేయడానికి. నాకు ఇది ఒకటి సెలెక్ట్ చేస్తే ఒకటి అంటది, ఇంకో సెలెక్ట్ చేస్తే అయ్యో నాకు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లేవని చెప్పింది. అన్ని ఏదో చెప్తూనే ఉంటది. ఎన్నున్నా సరిపోయి వీళ్ళకి అయితే డ్రెస్సులు. మరి మేము మెయింటైన్ చేయాలి ఆ మాత్రం. అవును, మీ లెక్క ఏది పడుతుంది వేసుకొని వచ్చేయచ్చు. మనం అంటే ఇది ఎప్పుడో కొన్న నీ కోట్ ఒకటి, టీ షర్ట్ ఒకటి అంతేనా వేసుకున్నాం. అసలు లావెండర్ మ్యాచింగ్ ఏమన్నా ఉన్నదా? ఏది పడితే అది వేసేసుకుంటారు. మేము అట్లా కాదు కదా, మేము అన్ని మ్యాచింగ్ పెట్టుకోవాలి. అవునవును, ఇట్లనే చెప్తావు నువ్వు. అయితే రాంగ్ ఎగ్జిట్ తీసుకున్నాడు రౌండ్ అబౌట్ దగ్గర. ఇంకా మ్యాప్స్ ఏమో మాకు చిన్న రోడ్ చూపించింది. ఈ రోడ్ లో ఇంకా ఎదురుగా ఇంకో కార్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, అంత చిన్నగా ఉన్నది రోడ్ అయితే. మరి ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఇప్పుడు సేపటికి మెయిన్ రోడ్ కి జాయిన్ అయిపోయినాము. కానీ ఆ రోడ్ అయితే మరి ఘోరంగా ఉండే. 2 miles అట్లనే వచ్చినాము. ఫైనల్ గా మేము రీచ్ అయిపోయినాము. లావెండర్ అన్నాం కానీ బ్యాక్ సైడ్ yellow and white ఉన్నాయి అనుకుంటున్నారా? ఇటు సైడ్ చూస్తే ఉన్నాయి లావెండర్. నల్లగా కనిపిస్తాయి కాబట్టి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇది ఎంట్రన్స్ అయితే 10 pounds పడింది మాకు ఒక్కొక్కరికి. మొత్తానికి లోపలికి వచ్చేసినాము. దగ్గరలో వెనకాల కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా లైన్స్ లెక్క ఇవన్నీ కూడా లావెండర్ ఫామ్. యాక్చువల్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిండు హరి, చాలా పెద్ద ప్లేస్ లో మొత్తం లావెండర్స్ ఉన్నాయి అనుకున్నా. కాకపోతే లావెండర్స్ కాకుండా ఇక్కడ రకరకాల పూల చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇటు చూడు, ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా వాటిని పాపీ ఫ్లవర్స్ అంటారంట. బ్లూ కలర్ నాకు పేరు తెలియదు, వైట్ కలర్ ని డేసీస్ అంటారు. సో ఈ ప్లేస్ లో మాత్రం మొత్తం ఈ 3 కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఫొటోస్ దిగాలి, ఇంకా బ్లాగ్ షూట్ చేసిన తర్వాత మొత్తం ఫొటోస్ అన్ని దిగాలి. ఇవాళ హరికి బాగా పెద్ద పనే ఉన్నది. నెక్స్ట్ మనము లావెండర్ దగ్గరికి వెళ్దాం. మేమైతే వచ్చేటప్పుడు దారిలోనే ఇవి కనిపించినాయి, కాకపోతే మా మ్యాప్స్ ఏమో వేరే ఏదో చూపించింది దారి. ఇది కాదేమో అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనకకి తీసుకొచ్చింది. అంటే దూరం చూస్తే బ్లాక్ కలర్ కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి పర్పుల్, ఎంత పర్పుల్ కలర్ ఉన్నాయో. నేను యాక్చువల్గా ఇవి బయట కొంతమంది కూడా చెట్లు పెట్టుకున్నారు. నేను అంటే వాళ్ళ ఇంటి బయట అట్లా చూస్తుండే, కానీ ఇంతగానో పూలు పూసినవి మాత్రం ఇప్పుడే చూస్తుండే. అంటే వీళ్ళు కొంచెం బాగా కేర్ తీసుకున్నట్టున్నారు. చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. యాక్చువల్గా మనం ఇది ఫొటోస్ తీసుకోవడానికి అనుకున్నాం కదా, కాకపోతే దీన్ని మూన్ గేట్ అంటారంట. సో దీని లోపల మనకి లావెండర్ ఫ్లవర్స్ అన్నీ ఒక పాత్ లాగా పెట్టిండు, ఒక మేజ్ లాగా. అంటే అంత కాంప్లికేటెడ్ లేదు, జస్ట్ సింపుల్గా అట్లా వెళ్ళి నడుచుకుంటూ రావడానికి. బట్ ఇది కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి కూడా పనికొస్తుంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాం. సో
స్పైరల్ ఉంది ఇట్లా ఇట్లా సెంటర్కి వెళ్ళేసి మళ్ళీ రివర్స్లో వచ్చేయాలి. ఇది చూస్తే మొత్తం ఎల్లో ఉన్న వైట్ ఫ్లవర్స్. అలా ఈ స్పైరల్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూ లావెండర్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి మంచి లావెండర్ స్మెల్ వస్తుందంట. కూడా మౌనిక కనీసం ఒక 100 ఫోటోలు తీసుకుంటుంది, ఇంకా తీస్తూనే ఉంది ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడైతే ఎవరు లేరంటే అందు గురించి అని తీస్తుంది. ఇందాక జనాలు ఉన్నారని చెప్పేసి అప్పుడు తీయలేదు. ఇప్పుడైతే మొత్తం ఎంత కనిపిస్తుంది, ఎన్ని రోజులు ఉన్నాయో లెక్క పెట్టింది మౌన్ కిందకేనని. టోటల్గా 12 రోజులు ఉన్నాయండి ఇవన్నీ. యాక్చువల్గా అక్కడనే చాలా టైం స్పెండ్ చేసినాము. కాకపోతే ఇటు సైడ్ చూస్తే ఇంకా చాలా పెద్దగా ఉంది లావెండర్సే, కాకపోతే మరి లేన్స్ లాగా అనిపించట్లేదు మరి చూడడానికి. చూద్దాం. మా బ్యాక్ అంతా కూడా గడ్డి కదా, కాకపోతే ఇటువైపు చూస్తే ఇంక మొత్తం ఇదంతా కూడా లావెండర్దేని. చివరి వరకు మేమైతే ఇంకా స్టార్టింగ్లోనే చాలా టైం వేస్ట్ చేసినాము. సో ఇక్కడ కొంచెమే ఉన్నాయి, ఇక్కడ మంచిగానే పెరిగినాయి. ఆ పైన కొండ మీద చూస్తే అవి ఇంకా పెరగలేదు కంప్లీట్గా. కొంత టైం పడుతుంది అయితే అవి పెరగడానికి. సో ఇది ఒక హార్వెస్ట్, అక్కడ ఉన్నది ఇంకొక హార్వెస్ట్ అవుతుంది. ఓ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కనిపిస్తుంది. సో మనం ఆ ముందుకెళ్ళి అక్కడ నుంచి లైన్స్లో ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళతో కూడా మళ్ళీ ఫొటోస్ దిగుదాం అందరం మనం. కానీ ఇవంతా కూడా మొత్తం బ్యాక్ ఉన్నంతా కూడా లావెండర్ ఫార్మేన్ అంతా. ఎంత పెద్దగా ఉన్నదో ఇదైతే. ఇక్కడ నుంచి పైన కొండ నుంచి ఇక్కడ దాకా ఇవి కూడా సేమ్ అట్లానే రోజ్ లెక్కే ఉన్నాయి, కానీ చూడడానికి అయితే మాత్రం మొత్తం పైనుంచి కింద వరకు ఉన్నట్లు బాగుంది. యాక్చువల్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్ ఉన్న పర్పుల్ దగ్గర దగ్గర ఉండి కొంచెం డార్క్ కలర్ అంత పర్పుల్ తెలియట్లేదు వీడియోలో, కాకపోతే డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. హరి వీడియోలు ఏందో కానీ పైనకి కిందికి 2-3 సార్లు నన్ను ఎక్కిపించి దిగిపించిండు. అలాగే చెప్తే మౌనిక అయితే నాకు కనీసం ఒక 100 ఫోటోలు దిగింది, ఒక 100 వీడియోలు దిగుంటుంది. ఇంకా తీస్తూనే ఉన్నాను. ఇక్కడ రాశారనమాట స్కాటిష్ లావెండర్ ఆయిల్స్ అని చెప్పేసి ఆ కంపెనీది అది. సో వీళ్ళు దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి పర్ఫ్యూమ్స్ లో వాడతారంట, మరి ఏమేమి చేస్తారో మనకు తెలియదు. సో అక్కడ ఒక షాప్ కూడా ఉంది, కావాలంటే కొనుక్కోవచ్చు మనం. కూడా ఒకటి అబ్జర్వ్ చేసిన, ఇంత లావెండర్ ఇంత పర్పుల్ చేసిన తర్వాత నా ఫోన్ కూడా పర్పుల్ కలర్ లో మ్యాచింగ్ లావెండర్ మ్యాచింగ్. లావెండర్ గార్డెన్ లో లావెండర్ కలర్ కేస్ లో మౌనిక. ఇప్పుడు లావెండర్ ఆయిల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూపించడానికి తీసుకెళ్తున్నారు ఇక్కడ గైడ్ చేయడానికి. యాక్చువల్గా మనం 2 రకాల లావెండర్స్ చూసినాం, ఒకటి ఇంగ్లీష్ లావెండర్, ఇంకోటి ఫ్రెంచ్ లావెండర్. అంటే ఫస్ట్ ఇదేమో పూయలేదు అనుకున్నాము, కాకపోతే ఈ 2 వేరే రకాల లావెండర్స్ అంట. సో ఆయిల్ ఎట్లా తయారు చేస్తారో చూద్దాం వెళ్ళి. అయితే మాకు మొత్తం ఈ లావెండర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం లేదు, ఈ ఫ్లవర్స్ వాటర్లో వేసి బాయిల్ చేస్తారు, దాని నుంచి వచ్చిన ఈ వేపర్ ఉంటుంది కదా, అది అట్లా ఈ బాటిల్లో స్టోర్ అవుతుందంట. ఆయిల్ పైకి వస్తుంది, కింద వాటర్ వస్తుందని చెప్పారు. మీరు అక్కడ చూస్తే కొంచెం డార్క్ పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా లావెండర్స్, అండ్ ఇక్కడ చూస్తే కొంచెం చిన్నగా మొగ్గల్లాగా ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ చూసి మొగ్గలే అనుకున్నా, కాకపోతే ఆ బ్రైట్ పర్పుల్ కలర్లో ఉన్నవి ఇంగ్లీష్ లావెండర్ అంట, ఇది మొగ్గల్లాగా ఉన్నవి ఫ్రెంచ్ లావెండర్ అంట. సో ఇవి చిన్నగా ఉన్నా కూడా దీంట్లో డబుల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందంట ఆ పువ్వుల దానికంటే. సో ఇక్కడ ఇందాక మేము టూర్ తీసుకున్నాం, వాళ్ళు చెప్పిండ్రు. ఇందాక చెప్పినట్టు ఇటు సైడ్ మనకు ఇంగ్లీష్ లావెండర్ ఉంది, అండ్ ఇటు సైడ్ ఫ్రెంచ్ లావెండర్. హరి అయితే కొన్ని పూలు తెంపిండు, ఏ స్మెల్ బాగుందో చూద్దాం. ఇది ఇంగ్లీష్ లావెండర్ మౌంట్గా చెప్పింది కదా. ఇప్పుడు స్మెల్ చేసి చూద్దాం ఏది బాగుందనేసి. ఇది స్మెల్ చేయాలంటే జస్ట్ ఒక కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది అన్నారు. చాలా బాగుంది. ఇది ఇంగ్లీష్ లావెండర్ది. ఇది డబల్ వస్తుంది యాక్చువల్గా దానికన్నా. స్మెల్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా వస్తుంది. చూడడానికి ఇది పర్పుల్, ఎక్కువ పర్పుల్ గా చూడడానికి ఇది ఎక్కువ పర్పుల్ ఉంది, ఇదైతే నార్మల్ గా ఉంది కదా. కాకపోతే ఇదే ఎక్కువ స్మెల్ వస్తుంది దీనికన్నా. మా ఇద్దరికి ఇదే నచ్చింది, ఫ్రెంచ్ లావెండర్ది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత బాగున్నదో. ఈ పైనకి ఎక్కినాక మొత్తం పర్పుల్ కలర్, దాని పక్కన ఎల్లో ఇంకా వైట్. యాక్చువల్గా ఈ ఫామ్లో లావెండర్సే కాకుండా క్యామోమైల్ కూడా పెంచుతున్నారంట. దీన్ని చూస్తేనే నాకు అనిపిస్తుంది
ఫ్రెంచ్ లావెండర్లోనే ఎందుకు ఎక్కువ ఆయిల్ వస్తుందో, దానిలో పువ్వులు తక్కువ మొగ్గలు ఎక్కువ కాబట్టి. ఇవేమో పువ్వులు ఎక్కువ కాబట్టి మొత్తం హనీ బీస్ తాగిస్తున్నాయి ఆయిల్ అంతా. ఇక్కడ లావెండర్తో పాటు కొన్ని హర్బ్స్ కూడా వీళ్ళు పెట్టిండ్రు వీళ్ళ ఫామ్లో. ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఈ దారిలో. సో ఇవంట స్వీట్ క్యామమైల్. సో మీకు ఏమన్నా కనిపిస్తే మీరు గుర్తుపడితే కామెంట్ చేయండి. సో ఇటు కనిపిస్తుంది కదా, ఇది లెమన్ బామ్ అంట, ఇది సేజ్. సో ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం బాగున్నాయి కదా చూడడానికి. సో ఏవో హర్బ్స్ అంట, మరి నాకు కూడా తెలీదు. సో ఇంక లోపల ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. చాక్లెట్ మింట్ అంట. సో వాటి స్టెమ్స్ అన్నీ చాక్లెట్ కలర్లో ఉన్నాయి కాబట్టి చాక్లెట్ మింట్ అని పేరు పెట్టిండు. మరి ఆ మింట్ అంటే మన పుదీనా లాగా ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు. ఇవి మిడ్ నైట్ క్యాండిల్. ఇవేవో అరోమాస్ గురించి రాసినట్టు అనిపిస్తుంది నాకైతే, హర్బ్ పేరు లాగా అనిపించట్లేదు. సో ఇప్పటిదాకా బాగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని బాగా అలసిపోయినాం మేము. సో ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. వాళ్ళు చెప్పడానికి వచ్చిండ్రు క్లోజింగ్ అని. అప్పటిదాకా మేము వీడియోలు తీసుకోవడం ఆపేయలేదు. ఇంకా వాళ్ళే బయట నెట్టేస్తున్నట్లు అనమాట. అయిపోయింది వెళ్ళని చెప్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం గైస్. నచ్చి డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంగ్లీష్ లావెండర్ నచ్చిందా, ఫ్రెంచ్ లావెండర్ నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి గైస్. See you in our next vlog. Bye.